పవన్ కళ్యాణ్ అలాగే జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఢిల్లీలో మోడీని అలాగే బీజేపీ క్యాడర్ని కలిసి వాళ్ళకి సపోర్ట్ని తెలియపరచడానికి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటి వరకు టీడీపీ వచ్చేసి ఏ మినిస్టర్స్ అడుగుతుందంటే రూరల్ అండ్ డెవలప్మెంట్, జలశక్తి, అలాగే అగ్రికల్చరు, అలాగే రోడ్ అండ్ డెవలప్మెంట్, హైవే, ఇంకోటి వచ్చేసి హెల్త్ మినిస్టరు, అలాగే ఐటీ మినిస్టరు. ఇవి కాకుండా లోక్సభ స్పీకరు, ఇంకోటి వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ MOS 5 to 6 ర్యాంక్స్. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మినిస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్లో రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా టీడీపీ డిమాండ్స్ని అట్లీస్ట్ 50 to 60% అగ్రీ చేసి ఈ మినిస్టర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు ఈ మినిస్టర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు